హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్కి ఈఎస్ఐసి కోటాలో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 25వ తారీఖునే రిలీజ్ చేశారు. దానిలో మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. దయచేసి ఆ వెబ్సైట్ను ఒకసారి ఓపెన్ చేసి మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేసుకొని ఇన్ టైంలో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ని పొందండి. అప్పుడు మీకు ఈఎస్ఐసి కోటాలో సీటు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ అండి. దీనిలో అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ లో మీరు 1 by 1 క్లిక్ చేసుకుంటూ ఇక్కడ డేట్ వైజ్ గా చెక్ చేసుకోండి. ఇక్కడ 12th 4th అంటే ఇక్కడ ఏప్రిల్ 12th ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది జస్ట్ ప్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ మాత్రమే. ఇది మీరు క్లిక్ చేసి చూసినట్లయితే జస్ట్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 25న ఈఎస్ఐసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ నుండి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఎవ్రీ ఇయర్ అయితే నీట్ ఎగ్జామ్ అయిపోయిన 2 రోజులకి ఓపెన్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఈసారి ఎర్లీగానే ఇచ్చేస్తారండి. కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఇదే నోటిఫికేషన్ ని ఈఎస్ఐసి రీజనల్ ఆఫీసు చెన్నై వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సేమ్ రిపీట్ అయింది. ఇది మరలా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫ్రంట్ పేజ్ ఇదేను. ఏప్రిల్ 24న రిలీజ్ అయింది. దీనిలో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ప్రాస్పెక్టస్ లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్ లాగా ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అన్ని కాలేజెస్ లో ఎన్ని ఉన్నాయి అనేది కాలేజ్ వైజ్ గా ఇచ్చేసారు. ఇక్కడ మీరు కౌంట్ చూసుకోవచ్చు. అంటే ఈ 2024-25 అకాడమిక్ ఇయర్ కి ఈఎస్ఐసి కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఫిల్ చేస్తారు అనేది 466 సీట్స్ టోటల్ గా ఉన్నాయి. అలాగే బీడీఎస్ సీట్స్ వచ్చేసి ఓన్లీ ఒకే ఒక కాలేజ్ ఉంది బెంగళూరులో, కాబట్టి 28 సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ కర్ణాటకలో 2 కాలేజెస్ ఉన్నాయి, 60 సీట్స్ మనకి ఫిల్ అవుతాయి. అలాగే మీరు ఈ కాలేజ్ డీటెయిల్స్ మీరు ఇంకా క్లియర్ గా చూడాలి, డీటెయిల్ గా చూసుకోవాలి అనుకున్నట్లయితే ఆ కాలేజెస్ యొక్క రెస్పెక్టివ్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ హెల్త్ యూనివర్సిటీస్ వెబ్సైట్ లోకి వెళితే కాలేజ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు లభిస్తాయి. ఓకే, ఆ యూనివర్సిటీ నేమ్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఈఎస్ఐసి బీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అలాట్మెంట్ 2 కౌన్సిలింగ్స్ ద్వారా జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరిగే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 వెబ్సైట్స్ ని కూడా మీరు రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండమని ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్స్ యొక్క లింక్స్ కూడా ఇచ్చారు. ఓకే, అంతేకాదండి ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా దయచేసి మొబైల్స్ యూజ్ చేయొద్దండి. అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ అప్లై చేయడానికి మీకు లింక్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఇస్తామని చెప్తున్నారు. మనకి నీట్ అడ్మిట్ కార్డ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ లింక్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే అవ్వలేదు. మీకు నీట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ లింక్ కూడా మీకు ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదండి మనకి స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 25th అన్నారు. అంటే టెంటేటివ్లీ అంటే సుమారుగా అని అర్థం. అంటే మనకి అడ్మిట్ కార్డ్ వస్తే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మే 12th వరకు ఇచ్చారు. మే 12th అర్ధరాత్రి 11:59 వరకు ఇచ్చారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే మీకు ఎగ్జామ్ అయిపోయిన 2 days తర్వాత నోటిఫికేషన్ వచ్చిందండి అప్లై చేసుకోవడానికి. కానీ ఈ సంవత్సరం చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు ప్రాసెస్. సో ఎవరైతే ఈఎస్ఐసి కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దయచేసి మీరు డైలీ ఈ వెబ్సైట్స్ ని వాచ్ చేస్తూ ఉండండి. అంటే వీడియో క్రింద కమెంట్ పెట్టడమే కాదు, మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం మీ బాధ్యత. ఓకే, అంతేకాదు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ మీకు ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది కూడా ఇక్కడ డేట్ ఇచ్చేసారు. మనకి మే 15th కి ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. అంటే వెంటనే ఇమ్మీడియట్ గా 3 days లోనే మీకు సర్టిఫికేట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారు. దాన్ని మీరు కౌన్సిలింగ్ టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు కొన్ని సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ఫస్ట్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది వాట్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్. అంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు 5 to 50 కిలోబైట్స్ మధ్యలో సైజ్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. అలాగే బీబిట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఐపీ అన్నారు, అంటే పేరెంట్ది. ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో లేక ఎంప్లాయీ ఉన్నారో, ఈఎస్ఐసి ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటో. సో వాళ్ళ యొక్క ఫోటో సైజ్ కూడా 5 to 50 కిలోబైట్ మధ్యలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సి వచ్చేసి బర్త్ సర్టిఫికెట్, మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. అంటే స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ లేదా బర్త్ సర్టిఫికెట్ కానీ, అంటే వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్ కోసం అడుగుతున్నారు. 10 to 200 కిలోబైట్స్ మధ్యలో సైజ్ ఉండాలి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నీట్ అడ్మిట్ కార్డు, ఇది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైజు 10 to 200 కిలోబైట్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఎఫిడవిట్ బై ఫీమేల్ క్యాండిడేట్ యాజ్ పర్ ఎనక్షర్ 4 అన్నారు. అంటే ఈ ఈఎస్ఐసి కోటాకి అప్లై చేసే స్టూడెంట్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే మీరు ఎనక్షర్ 4 లో మనకి ఒక ఫార్మాట్ ఇచ్చారు, దాన్ని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ఎఫిడవిట్ రాయించి నోటరీ కూడా చేపించి దాన్ని మీరు స్కాన్ చేసి 10 to 200 కిలోబైట్స్ సైజ్ ఉండేలాగా చూసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫిడవిట్ బై ఐపీ, అంటే ఇక్కడేమో స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఎనక్షర్ 4 లో, ఇక్కడేమో పేరెంట్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా ఫీమేల్ స్టూడెంట్ అప్లై చేస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో 10 to 200 కిలోబైట్స్ మధ్యలో మీరు సైజ్ ఉండేలాగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇది కూడా అంతేనంటే ఎఫిడవిట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు టైప్ చేయించి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నోటరీ చేయించి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ కూడా చెప్పారు. ట్యూషన్ ఫీ వచ్చేసి ఎంపీపీఎస్ బీడీఎస్ కోర్స్ కి 24,000 రూపాయలు సంవత్సరానికి. అలాగే యూనివర్సిటీ ఛార్జెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని. అలాగే కాలేజ్ సెక్యూరిటీ డిపాజిట్ 5,000 రూపీస్ పర్ ఇయర్ అండి. ప్రతి సంవత్సరం కూడా 5,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్ అని చెప్తున్నారు. ఓకే. హాస్టల్ ఛార్జెస్ టు బి డిసైడెడ్ సపరేట్లీ అన్నారు. అంటే హాస్టల్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు తర్వాత అంటే కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు కాలేజ్ వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. అలాగే ఫీజు వచ్చేసి 4.5 సంవత్సరాలకు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసలు ఈ వాట్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవడానికి మరి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అంటే యూజువల్ గా ఇక్కడ అప్లై చేసేది ఎవరు అంటే ఈఎస్ఐసి ఎంప్లాయీస్ యొక్క పిల్లలు లేక ఈఎస్ఐసి ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు. అయితే ఈ ఈఎస్ఐసి ఎంప్లాయీస్ కానీ లేదా ఇన్సూరెన్స్ కట్టేటువంటి తల్లిదండ్రులు కానీ సెప్టెంబర్ 30వ తారీఖు ముందుగా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసుకుంటే కట్టడం, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే సెప్టెంబర్ 30 తర్వాత స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంతేకాదంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ మరి సీనియారిటీని బట్టి ఏమైనా సీట్ అలాట్మెంట్ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే యాజ్ పర్ మెరిట్ బేసిస్ మీద మాత్రమే వాళ్ళకి సీట్స్ అలాట్ అవుతాయి అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ మాత్రమే, అంతేకాని దీనిలో సీనియారిటీ జూనియారిటీ అనేది ఏమీ ఉండదండి. కాబట్టి కేవలము వీళ్ళు ఇన్సూర్డ్ పర్సన్ సెప్టెంబర్ 30వ తారీఖు ముందుగా ఆల్రెడీ కడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. వాళ్ళల్లో ఎవరికైతే నీట్ స్కోరు ఎక్కువ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ గురించి కూడా చెప్తున్నారు. మేల్ స్టూడెంట్స్కి అయితే 21 ఇయర్స్ వరకే ఈ ఎస్ఐసి కోటాలో మీకు సీటు పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ 21 ఇయర్స్ ఎప్పటిలోగా అంటే మీరు నీట్ అప్లికేషన్ ఏప్రిల్ 10వ తారీఖులోగా అప్లై చేశారు కాబట్టి ఆ డేట్ అప్పటికి మాత్రమే కౌంట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ గర్ల్స్ కి తీసుకున్నట్లయితే వీళ్ళు ఏజ్ లిమిట్ ఏమీ మెన్షన్ చేయలేదు ఇక్కడ, అంటే నో ఏజ్ లిమిట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ జస్ట్ శాంపుల్ ఇచ్చారంటే ఇలా ఉంటుంది మీ యొక్క సర్టిఫికెట్. మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ సర్టిఫికెట్ నెంబర్ ఇస్తారు, అలాగే నీట్ రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నెంబర్ కూడా వస్తుంది. ఇదంతా కూడా అంటే ఫొటోస్ అన్ని కూడా పేస్ట్ చేసి ఉంటాయి. జస్ట్ శాంపుల్ చూపిస్తున్నారు మీకు. ఓకే. అలాగే ఇక్కడ కూడా మీకు పర్మనెంట్ డిసబిలిటీ బెనిఫిట్ ఎవరికైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్ యొక్క వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్, అంటే మేబీ పిహెచ్ క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు ఇది. ఓకే. నెక్స్ట్ ఎనక్షర్ 4 అంటే స్టూడెంట్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే కానీ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ని ఫిల్ చేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ రాయించి నోటరీ కూడా చేపించాలి. ఇక్కడ మెన్షన్ చేశారు, దయచేసి గమనించండి. ఆ తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. దాని యొక్క సైజు కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇంతకు ముందే, అది చూడండి.
అలాగే ఇక్కడ ఎనక్షర్ 5 వచ్చేసి ఇక్కడ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. అంటే పేరెంట్స్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో లేక ఈఎస్ఐసి ఎంప్లాయీనో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రాయాలి. అంతేగాని ఇద్దరు కాదు, పేరెంట్ అంటే మదర్ ఫాదర్ ఇద్దరు కాదండి. ఒకవేళ ఇద్దరు అయితే ఇద్దరిది ఫిల్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను 2 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను. ఒకటి మెన్లో ట్యూటోరియల్స్, మీ అందరికీ తెలుసు. ఇది తెలుగులోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. అయితే చాలా మంది అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఈఎస్ఐసి కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా వీడియోస్ అంటే బెటర్ అనే ఉద్దేశంతో నేను ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. దయచేసి మీరు ఈ 2 ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ అక్కడ ఉంటాయి, కొన్ని వీడియోస్ ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి రెండు కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో మీకు డేటా అనేది అప్డేటెడ్గా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అంతేకాదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అంతేకాదు నేను ఆల్రెడీ మీకు చెప్పాను పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తున్నాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని నేను కమెంట్ బాక్స్ లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. మీకు నీట్ కి రిలేటెడ్ గా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలను. సో ఇక్కడ 3 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో 15 days కి 300 రూపీస్, 1 month కి 600 రూపీస్, అలాగే 6 months తీసుకుంటే 3500 రూపీస్. ఇక్కడ 2% ఆఫ్ కూడా ఉంది. సో దయచేసి మీరు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా, లేదా మీకు ఇంకా ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే, అంటే కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అన్నా సరే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు నన్ను ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.